హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో కేసీఆర్ క్యాన్సర్ కిట్స్ గుర్తుపెట్టుకున్నాండి ఫ్రెండ్స్. ఇది కేసీఆర్ కిట్ కాదండి, కేసీఆర్ క్యాన్సర్ కిట్ అనేటువంటి తెలంగాణ స్కీమ్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చర్చించేటువంటి టాపిక్స్ చూసుకున్నట్లయితే కనుక ఈ పథకాన్ని ఎప్పుడు ఎవరు ప్రారంభించడం జరుగుతుంది, ఈ పథకం యొక్క లక్ష్యం ఏమిటి, రోగులను ఎలా గుర్తించడం జరుగుతుంది, ఈ పథకం యొక్క అమలు విధానం ఏ రీతిగా ఉండడం జరుగుతుంది, ఎందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు, కిట్లో ఏముంటాయి, కిట్ను ఎలా చేరవేస్తారు, ప్రయోగాత్మకంగా ఈ కేసీఆర్ క్యాన్సర్ కిట్ అనేటువంటిది ఎక్కడ ప్రారంభించడం జరుగుతుంది, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా మనం సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వారికి ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక కేసీఆర్ క్యాన్సర్ కిట్స్ అనేటువంటి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే, ఇంకా ఈ పథకాన్ని ప్రారంభించలేదండి. అయితే ఈ పథకాన్ని మునుగోడు ఎన్నికల తర్వాత కానీ లేకపోతే మునుగోడు ఎన్నికల కంటే ముందే కానీ ఈ కేసీఆర్ క్యాన్సర్ కిట్స్ అనేటువంటిది ప్రారంభించడం జరుగుతుంది అనమాట అండి. ఈ కేసీఆర్ క్యాన్సర్ కిట్స్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం లేకపోతే ఉద్దేశం ఏంటని మనం చూసుకున్నట్లయితే, క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నటువంటి లేక క్యాన్సర్ లోగ లక్షణాలు ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కేసీఆర్ క్యాన్సర్ కిట్స్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా తెలపడం జరిగింది అనమాట అండి. రోగులను ఎలా గుర్తిస్తారు, ఈ కేసీఆర్ క్యాన్సర్ కిట్ సంబంధించినటువంటి రోగులను ఎలా గుర్తిస్తారని మనం చూసుకున్నట్లయితే, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని క్యాన్సర్ బాధితులను గుర్తించడం జరుగుతుంది అనమాట అండి. వారి యొక్క వివరాలను సేకరించడం జరుగుతుంది అనమాట. బాధితుల సంఖ్యను బట్టి ప్రభుత్వం మెడిసిన్స్ అనేటువంటిది ఆర్డర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. రోగులను ఏ రకంగా గుర్తిస్తారంటే గుర్తుపెట్టుకోండి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి క్యాన్సర్ బాధితులను గుర్తించడం జరుగుతుంది. వారి యొక్క వివరాలు కూడా పూర్తిగా సేకరించుకున్న తర్వాత వారికి మెడిసిన్స్ అనేటువంటిది ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎంతమంది ఉన్నారు, ఏ వ్యాధి చేత బాధపడుతున్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు అనేటువంటిది వీరి యొక్క వివరాలతో ఫస్ట్ తెలుసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత బాధితులకు ప్రభుత్వం మెడిసిన్స్ అనేటువంటిది ఆర్డర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రతి జిల్లాలో స్క్రీనింగ్ అనేటువంటిది ఎలా నిర్వహిస్తారు ఆల్రెడీ తెలిపాం కదండి. ప్రతి జిల్లాలో ప్రాథమిక కేంద్రాల్లో ఉన్నటువంటి క్యాన్సర్ రోగులకు సంబంధించినటువంటి వివరాలు తీసుకుంటారని చెప్పాను కదండి. అయితే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద కాకుండా మిగతా కొన్ని చోట్ల కూడా స్క్రీనింగ్స్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఈ స్క్రీనింగ్స్ ఎట్లా పనిచేస్తాయని మనం చూసుకున్నట్లయితే, క్యాన్సర్ అనేటువంటిది ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇటీవల ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అనేటువంటిది రిపోర్ట్ చేయడం జరిగింది అనమాట అండి. సో ప్రతి జిల్లాలో మొబైల్ స్క్రీనింగ్ నిర్వహించడం జరుగుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. నెలకు సగటున 6 క్యాంపుల నుంచి 8 క్యాంపుల వరకు పెట్టడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా 600 నుంచి 800 మందికి పరీక్షలు అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అండి. వ్యాధి నిర్ధారణ అయిన వారిని ఎన్ఎంజే క్యాన్సర్ హాస్పిటల్కు రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే ఈ మన ట్రీట్మెంట్ సంబంధించినటువంటి స్క్రీనింగ్ చేస్తున్నారో, మొబైల్ స్క్రీనింగ్ సంబంధించినటువంటిది, ఆ స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరికైతే క్యాన్సర్ నిర్ధారణ అవుతుందో వారిని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. పుండ్లు, కణితలు తదితర రకాల లక్షణాలు ఉన్న వారికి యాంటీబయాటిక్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఆ యాంటీబయాటిక్స్ కూడా అవి తగ్గకపోతే కనుక క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అనమాట. క్యాన్సర్ పరీక్షలు నిర్వహించిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఒకవేళ వారికి క్యాన్సర్ ఉందని చెప్పి తెలిస్తే కనుక వాళ్ళు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వారిని రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఆంకాలజిస్టులు సూచించినటువంటి విధానాన్ని మాత్రమే ఫాలో అవుతున్నట్లుగా కూడా తెలపడం జరిగింది అనమాట అండి. 40 ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరికి లక్షణాలున్నా లేకపోయినా కానీ స్క్రీనింగ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీని నిమిత్తమై అవసరమైనటువంటి మమ్మోగ్రఫీ, బయాప్సీ వంటి అత్యాధునిక సేవలను కూడా అందుబాటులోనికి తీసుకొస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ కేసీఆర్ క్యాన్సర్ కిట్స్ను ఈ పథకాన్ని అసలు ఎందుకు ప్రారంభిస్తున్నారు అని మనం చూసినట్లయితే కనుక, క్యాన్సర్ సోకినటువంటి రోగులకు 3 రకాలుగా చికిత్స అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట అండి. 1 కీమోథెరపీ, 2 రేడియోథెరపీ, 3 సర్జరీ అనమాట. అంటే ఈ 3 రకాలుగా క్యాన్సర్ వచ్చిన వారికి
ట్రీట్మెంట్ అనేటువంటి చేస్తారనమాట అండి. కీమోథెరపీ, రేడియోథెరపీ మరియు సర్జరీ ఈ 3 విభాగాల్లో చేయడం జరుగుతుందనమాట. కొందరిలో మొదటి చికిత్సలోనే అంటే కీమోథెరపీలోనే కొంతమందికి మాక్సిమం నయమైపోవడం జరుగుతుందనమాట అండి. మరికొందరికైతే సెకండ్ అంటే రేడియోథెరపీ, సర్జరీలు కూడా చేయడం జరుగుతుందనమాట. ఈ 3 చేసిన తర్వాత కొంతమందికి క్యాన్సర్ అనేటువంటి తగ్గుముఖం పడుతుంది. కొంతమందికి అయితే కీమోథెరపీలోనే తగ్గడం జరుగుతుందనమాట. కానీ ప్రతి ఒక్కరికి కొన్నాళ్ళు మందులనేటువంటిది ఉపయోగించాలని చెప్పేసి డాక్టర్లు తెలపడం జరుగుతుందనమాట. ఒకవేళ ఈ థెరపీలు చేసిన తర్వాత కూడా, సర్జరీలు చేసిన తర్వాత కూడా కొన్నాళ్ళు మందులు వాడిన తర్వాత కొంతమందికి తగ్గిపోతుంది. కొంతమందికి తగ్గకపోతే గనక సుదీర్ఘ కాలం అనేటువంటి మందులు వాడాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మందులు కొనుక్కోవాలంటే చాలా ధర అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. పేదలు అదే రీతిగా సామాన్యులు ఈ మందులు కొనలేక చాలా మంది అవస్థలు జరుగుతుందన్నమాట అండి. మరొక వైపు ఈ మెడిసిన్స్ అనేటువంటిది మన మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు, జిల్లా కేంద్రాల్లో, మండలాల్లో ఈ మందులు వాళ్ళకి అందుబాటులో లేక చాలా మంది ఇబ్బంది పడుతూ హైదరాబాద్కి రాలేక, ఇక్కడ అంటే హైదరాబాద్ రావడానికి వాళ్ళు అమౌంట్ వెచ్చించాలి. తర్వాత వచ్చిన తర్వాత మెడిసిన్స్కి చాలా ఎక్కువ అమౌంట్ వెచ్చించాలి. సో మరలా తిరిగి వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళాలి కాబట్టి సో ఇంత అమౌంట్ పెట్టి మనం చికిత్స చేయించుకునే దానికి, మందులు తీసుకునే దానికి బదులు ఇక మెడిసిన్ తీసుకోకుండా వాళ్ళ ప్రాణాల మీదకి అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఇటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ కేసీఆర్ క్యాన్సర్ కిట్స్ అనేటువంటిది ప్రారంభిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అసలు ఈ కిట్లో ఏముంటాయని మనం చూసినట్లయితే కనుక డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినటువంటి, ఎవరైతే ఇప్పుడు వీళ్ళు జిల్లా స్థాయిలో లేకపోతే మొబైల్ సెంటర్స్ ద్వారా చేసినటువంటి స్క్రీనింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వీరు చేసినటువంటి పేషెంట్ యొక్క ఏదైతే శాంపిల్స్ కానీ పేషెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయో దాన్ని చూసిన తర్వాత డాక్టర్స్ ఏంటంటే మందులు ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. అంటే ఆ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మందులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ కేసీఆర్ కిట్లో ఉండడం జరుగుతుంది అనమాట. అవి కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది అనమాట అండి. ఈ కిట్ను ఎలా చేరవేస్తారు? యూజువల్గా ఏంటంటే హైదరాబాద్ వరకు వాళ్ళు రాలేక, అంటే అమౌంట్ అంత వెచ్చించలేక, డబ్బులు అనేటువంటిది కూడా వారంతా చెల్లించలేక వాళ్ళు మందులు తీసుకోవడం ఆపేశారు కదా. ఇప్పుడు కేసీఆర్ కిట్స్ ద్వారా తీసుకుంటే మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ వచ్చి తీసుకోవాలా అని చూసుకున్నట్లయితే కనుక డైరెక్ట్ ఎంఎన్జేలో ఉన్నటువంటి క్యాన్సర్ సెంటర్ నుంచి పేషెంట్ యొక్క ఇంటి వద్దకు కిట్లు అనేటువంటి చేరవేస్తారనమాట. అంటే పేషెంట్ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళ యొక్క కరెక్ట్ అడ్రస్ ఇచ్చినట్లయితే కనుక డైరెక్ట్గా వారి ఇంటి వద్దకే కేసీఆర్ క్యాన్సర్ కిట్లు అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ప్రయోగాత్మకంగా ఈ కేసీఆర్ క్యాన్సర్ కిట్స్ అనేటువంటిది ఎక్కడ ప్రవేశపెట్టనున్నారు మనం చూసుకున్నట్లయితే కనుక సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా కేసీఆర్ క్యాన్సర్ కిట్స్ అనేటువంటిది ప్రారంభించడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీనికి కేసీఆర్ క్యాన్సర్ కిట్ సంబంధించినటువంటి అమలు అనేటువంటిది చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి కేసీఆర్ క్యాన్సర్ కిట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మీకు ఎటువంటి కంటెంట్ అనేటువంటిది రీచ్ అవుతుందో నాకు తెలుస్తుంది. తద్వారా అటువంటి కంటెంట్తో మేము ముందుకు రావడానికి నాకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి కమెంట్ సెక్షన్లో ఈ వీడియోకి సంబంధించినటువంటి మీకు ఏమైనా అర్థం కాకపోయినట్లయితే కనుక, లేకపోతే ఏదైనా కంటెంట్ సంబంధించినటువంటి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నట్లయితే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. All the best for your exams. Bye.